యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఏల్పూరు గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇవి దేవుని మాటలు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడి ఉందండి. నశించిపోవడం అని అంటే మనిషి సహజంగా ప్రతిరోజు కూడా వందల కొలదిగా పదుల కొలదిగా ఎన్నో రకాలైనటువంటి తప్పులు పొరపాట్లు మనిషి యొక్క జీవితం ద్వారా జరుగుతూ ఉంటాయి. తద్వారా ఆ తప్పు చేసిన తర్వాత తన యొక్క మనస్సాక్షి అతను గద్దిస్తూ ఉంటుంటే అతనికి సమాధానం ఉండదు, అతనికి నెమ్మది ఉండదు, అతని హృదయంలో ఒకలాంటి కలవరం ఉంటా ఉంటుంది. అందుకనే చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య అండి. అతని హృదయం అంతా కలవరంతో నిండిపోయింది. ఎందుకు కలవరం అని అంటే అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నాడు. తనకి కలిగినటువంటి ఆశ కొలది ప్రభుత్వం వారు ఒక ట్యాక్స్ కలెక్టర్గా అతను నియమిస్తే వాళ్ళు నియమించిన దానికంటే అధికంగా మనుషుల దగ్గర ప్రజల దగ్గర వసూలు చేస్తా దారుణమైనటువంటి రీతిలో చూడండి అతడు త్వరగా ధనవంతుడు కావాలనేటువంటి ఆపేక్షతో అతడు బ్రతికేస్తూ ఉన్నాడండి. అలాంటి సమయంలో చూడండి అతన్ని ద్వేషించేవారే తప్ప అతన్ని ప్రేమించేవారు ఎవరూ లేరండి. పైగా అతనుకున్నటువంటి వేదనలు అధికమయ్యాయి. మొత్తానికి అతని హృదయం నిండా సమాధానం లేనటువంటి పరిస్థితి, అతని హృదయం నిండా ఆందోళనతో ఇమిడి ఉన్నటువంటి జీవితంతో అతను బ్రతికేస్తూ ఉన్నాడండి. అయితే ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ ఊరు గుండా వస్తున్నారని విన్నాడు. వినగానే ఎవరో ఆయన్ని నేను చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి, ఆయన దేవుడు అంటున్నారు చాలామంది, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటున్నారు, ఆయన మంచివాడు అంటున్నారు, అందరికీ మేలు చేస్తున్నాడు అంటున్నారు. అలా ఆయన్ని గూర్చి విన్నటువంటి ఆ వ్యక్తి అండి ఆయన్ని ఎలాగైనా చూడాలని అతను అనుకున్నాడండి. అనుకున్నట్టుగానే తడువు చేయకుండా చూడండి దారిలో ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి ఆయన చూడాలనుకున్నాడు. ఎందుకంటే పొట్టువాడు, ప్రజలందరూ కూడా గుంపుకూడి ఉండటం వల్ల ఆయన ఎలాగోలాగ చూడాలనేటువంటి ఆపేక్షతో ఉన్నాడు. అలాంటి సమయంలో చూడండి యేసుక్రీస్తు వారు రానే వచ్చారు. రాగానే చూడండి ఒక మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద చూస్తున్నటువంటి ఆ జక్కయ్య తిన్నంగా ఆగండి. యేసుక్రీస్తు వారు జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమని? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని అనగానే చూడండి యేసుక్రీస్తు వారు ఆ మాట పలకగానే జక్కయ్యకి ఆశ్చర్యం వేసిందండి. నా పేరు ఆయనకి ఎలా తెలుసు, నేను ఎలా ఆయనకి గుర్తించబడ్డాను అనేటువంటి ఒక భయము అతనిలో పుట్టుకొచ్చింది. పైగా ఏమంటున్నాడో, నేడు నేను నీ ఇంటిలో ఉంటాను అని అనగానే ఎంతో సంతోషంతోనండి ఆయన్ని తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. తర్వాత వెంటనే త్వరగా దిగి తన ఇంట్లోనికి పిలుచుకున్నాడండి. ఇలాగ చేయగానే వెంటనే తన హృదయంలో ఉన్నటువంటి ఆ భారమంతా ఒక్కసారిగా దిగిపోయిందండి. అతనికి అనిపించింది ఈ డబ్బు ఇవ్వలేని సమాధానం, ఈ యొక్క ఆస్తిపాస్తులు ఇవ్వలేనటువంటి సమాధానం యేసుక్రీస్తు వారిని నా ఇంటిలోనికి రాగానే నేను వాటిని అనుభవించగలిగాను, వెంటనే దీంట్లో నాకు పని లేదు అన్నట్టుగా తన ఆస్తిని 2 భాగాలు చేసేసాడండి. ఒక ఆస్తి తన భాగంలో ఒక భాగము పేదవాళ్ళకి ఇచ్చేశాడు, 2వ భాగము నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. ఇంకేముంటుందండి చెప్పండి, మొత్తం అంతా ఇచ్చేశాడు. అంటే తనకు దొరకాల్సింది దొరికింది, తనకి కావలసిన సమాధానం దొరికింది, అది చాలు అనుకున్నాడండి. ఈరోజు చాలామంది వేటినో సంపాదించుకుంటున్నారు, వేటినో వాళ్ళు కూడగట్టుకుంటున్నారు, కానీ నిజంగా ప్రభువుని సంపాదించుకోలేని స్థితిలో ఉంటా ఉన్నారండి. దేవుని సంపాదించుకున్న వారికి ఏమండి హృదయంలో నెమ్మది ఉంటుందండి, హృదయంలో సమాధానం ఉంటుంది, హృదయంలో ఒకలాంటి ఆనందం దొరుకుతుందండి. అందుకనే ఆ ప్రభువుని పరిచయం చేయలేనటువంటి ఆలోచనతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుని గుర్చినటువంటి ఈ మాటలు మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఆ జక్కయ్య వలె మీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించగలిగితే తప్పకుండా దేవుడు మీకు మేలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ కలగచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ స్థలమందు నేను ప్రభా చెప్పబడినటువంటి మాటలు ప్రభా నేను తండ్రి ఆనాడు నేను జక్కయ్య అనబడుతున్నటువంటి వ్యక్తి నిన్ను ఏ విధంగా చేర్చుకున్నాడు ప్రభా,
అయ్యా ఎంతో గొప్ప ధనవంతుడే అయినప్పటికీ శాంతి లేని జీవితాన్ని, పాపంతో నిండినటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ప్రభువా అతని యొక్క నా పాపాన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు ప్రభువా మీరు కనికరించారు. నేను పాపం నుండి విడిపించి ప్రభువా పశ్చాత్తాపాన్ని కలిగించి నెమ్మదినిచ్చి ప్రభువా అతని జీవితంలో నైనా ప్రభు గుండెల్లో నేను చేర్చుకోవడానికి ప్రభువా దోహదమైంది ప్రభువా. కాబట్టి ప్రభువా ఏ యొక్క సాయంత్రకాల సమయంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో మీరు పాపం నుండి శాపం నుండి విడిపించి శాంతినిచ్చే దేవుడు అని ప్రభువా ప్రజలు గుర్తించడానికి, వారి మనోనేత్రాలు వెలిగించబడ్డానికి నువ్వు రక్షకుడు అని ప్రభువా. ఈ లోకంలో ఎంతున్నా ఎన్నున్నా ఏమున్నా ప్రభువా అయ్యా నేను మీరు లేకపోతే ఈ లోకంలో ప్రభువా అయ్యా నేను పరలోకం అనేది లేదని ప్రభువా అయ్యా చెప్పబడినటువంటి మాటలన్నిటిని బట్టి ప్రభువా అయ్యా నేను అతన్ని కనువిప్పు కలిగించి మనుషుల హృదయాల్లో ప్రభువా అశాంతి నుండి విడిపించి ప్రభువా మిమ్మల్ని దేవునిగా నేను అంగీకరించడానికి ప్రభువా వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట ప్రతి హృదయానికి ఎంతో అవసరం కాబట్టి ప్రభువా ఆ మాటలు నేను వారి జీవితాల్లో ఫలించడానికి కృపనివ్వండి ప్రభువా. నిన్ను రక్షకునిగా వారి జీవితాల్లో నేను స్వీకరించడానికి కృపనివ్వండి. అలాగే అయినా తండ్రి ఇంతవరకు చేయబడినటువంటి సువార్త అంతటినీ నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. ఈ రాత్రి జరగబోతున్నటువంటి కూడికను కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రభువా ఈ ప్రజలందరూ నిన్ను దేవునిగా అంగీకరించి వారి జీవితాల్లోనికి మమ్మల్ని చేర్చుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి ఇక్కడ కూడిన మనకు ఆయనందు విశ్వాసించిన వారందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.